ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహ కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న గుహ. ఈ గుహలో రాముల వారు నివసించేవారంట. ఆ గుహలో రాముల వారి విగ్రహాలు ఉండేవి. కొంతమంది బందిపోటీలు వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి తీసుకువెళ్ళిపోయారంట. ఆ విగ్రహాలు అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. 4-5 సంవత్సరాల క్రితం రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అవి అచ్చం భద్రాచలంలో ఎలా ఉండేవో అలానే ఉంటాయంట ఆ విగ్రహాలు. ఆ విగ్రహాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు. అచ్చం భద్రాచలంలో ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయంట. ఇవి తిరుపతి నుండి ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చిన విగ్రహాలు. రాముల వారు ఈ గుహలో ఉండి పక్కనే ఒక గుహని చెక్కించి ఆయన చేతులతో ఆయన శివలింగాన్ని తయారు చేసి పెట్టిన గుహ ఇది. శివలింగాన్ని ఆయనంతటా ఆయనే రాముల వారు వారి చేతులతో స్వయంగా చేసి పెట్టిన విగ్రహం ఈ శివలింగం. ఈ శివలింగం కోటి లింగాల్లో ఒక లింగం అంట. అప్పటిలో రాముల వారు రావణాసుని చంపి కృష్ణానది స్నానం చేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టినట్టు మన పూర్వీకులు చెప్పుకుంటున్నారు. ఆ విగ్రహం ఈ విగ్రహం. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.